श्रीकृष्णपरब्रह्मणे नमः। ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। श्रीभगवद्गीता వాదమును తానని భగవానుడు చెప్పుట వలన తత్వ నిశ్చయము కొరకై చేయబడు రాగద్వేషరహితమగు విచారణయే ఉత్తమమని ఇక్కడ స్పష్టమగుచున్నది. కావున విఘ్నులు అద్దానినే ఆశ్రయించవలను. ఇక్కడ మనకి అనేక విషయాలలో లోకంలో వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి. నా పని ప్రత్యేకత, నా పని ప్రత్యేకత, నేను చేసినదే గొప్ప అని ఇట్లా అనేక రకాలుగా వాదాలు ఒకరికొకరికి తర్కించుకోవటం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ భగవానుడి యొక్క వాదాన్ని కూడా నేనే అని చెబుతూ ఉన్నారు. అంటే ఒకరికి ఒకరు వాదించుకోవటం, ఒకరికి ఒకరు కల్పించుకోవటం, ఒకరికొకరికి కలహాలు చెందటం కూడా నేనేనా అని ఇక్కడ మనకి అనుమానం రావచ్చు. కానీ ఇక్కడ రాగము ద్వేషము రహితముగా, అంటే ఎటువంటి కోరిక లేకుండా, నా ప్రత్యేకత అనేది లేకుండా, ఎటువంటి ద్వేషము అంటే ఎటువంటి కోపము లేకుండా ఆ విచారణ చేసేదే నేను అని చెబుతూ ఉన్నారు. ఇక్కడ అదే ఉత్తమమని చెబుతూ ఉన్నారు. కానీ నా ప్రత్యేకత, నాది గొప్ప, నాది గొప్ప అనుకోని వాదులాడుకునేది కాదు ఇక్కడ. కావున ఎవరైతే మన విఘ్నతతోటి, ఎవరైతే మనం బుద్ధితోటి అటువంటి రాగద్వేషములు లేకుండా వాస్తవమైన తత్వము ఎటువంటిది, తత్వము అంటే భగవంతుని యొక్క స్వరూపము ఏంటిది, ఈ సృష్టికి మూలమైన వస్తువు ఏంది అని ఆ వస్తువు కోసం విచారణ చేసేది ఏదైతే ఉన్నదో ఒకరికి ఒకరం, అదే ఇక్కడ వాదన అని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అక్షరానామహారోస్మి ద్వంద్వః సామాసి కస్యచ అహమేవాక్షయకాలో దాతాహం విశ్వతోముఖః. నేను అక్షరములలో అకారమును, సమాసములలో ద్వంద్వమాసమును అయ్యున్నాను, మరియు నాశములేని కాలమును, కాలమునకు కాలమైనట్టి పరమేశ్వరుడును, సర్వత్రా ముఖములు గల కర్మఫలప్రదాతయును లేక విరాట్ స్వరూపుడగు బ్రహ్మదేవుడను కూడా నేనే ఉన్నాను. ఇక్కడ నాశములేని కాలమును, కాలమునకు కాలమైనట్టి పరమేశ్వరుడును. ఇక్కడ నాశవంతమైనది ఏదైతే ఉన్నదో ఆ నాశవంతమైనది ప్రతి ఒక్కదానికి ఆది అంతము అనేది తప్పనిసరిగా ఉంటూ ఉన్నది. అంటే ఒకసారి తయారయ్యింది అంటే అది మరలా కనపడకుండా పోయే రోజు ఒకటి వస్తూ ఉంటుంది. అది ఏదైనా సరే ముందు కనపడక మరలా కనపడి తర్వాత కొంతకాలం ఉండిపోయేది ఏదైతే ఉన్నదో అది ఆది అంతం. అయితే ఈ ఆది అంతం అనేది ఎక్కడ జరుగుతూ ఉన్నది అంటే
కాలంలోనే జరుగుతూ ఉన్నది. అంటే ఈరోజు ఒక వస్తువు మనకు కనపడకుండా ఒకటి గోచరించింది, కనపడింది అంటే అది తర్వాత కొంతకాలానికి అది కనపడకుండా పోతూ ఉంది. అయితే ఇక్కడ ఏది పోతుంది? ఆది అంటే ఒకటి తయారయ్యింది అంటే మరలా అది కనపడకుండా పోయేదానికి దానికి ఆస్కారం ఉంది. అయితే ఈ జరిగే ప్రక్రియ మొత్తం దేని ఆధారంతో జరుగుతూ ఉన్నది అంటే కాలంలో జరుగుతూ ఉన్నది. అందువల్ల ఈ కాలం ఎప్పుడూ కూడా నాశనము లేనిది అని మనకి ఇక్కడ తెలియజేయటం జరుగుతూ ఉన్నది. మరి కాలం నాశనము లేనిది అని జరిగేటప్పుడు ఈ కాలానికి కూడా కాలమైనట్టి పరమేశ్వరుడును కూడా నేనే అయ్యున్నాను అని ఇక్కడ మనకు తెలియజేయటం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఏ కాలంలో ఈ సృష్టి మొత్తం కూడా జరుగుతూ ఉన్నదో, ఏ కాలంలో ఈ ప్రాణికోటి మొత్తం కూడా పుట్టి ఇక్కడ జీవన విధానం కొంత సమయాన కొంత కాలాన్న జరిపి తర్వాత కాలంలోనే విలీనమైపోతూ ఉన్నది. మొత్తం ప్రాణికోటి ఏదైతే ఉందో అన్ని జీవరాశులు కూడా 84 లక్షల జీవరాశులు మనకు ఉండయ్యని మన పూర్వీకులు మనకి పరిశోధన చేసి తేలిసి చెప్పిన యొక్క విషయాన్ని మనం చూసుకున్నట్లయితే ఈ 84 లక్షల జీవరాశులు కూడా ఈ కాలంలోనే పుట్టి కాలంలోనే పెరిగి ఈ కాలంలోనే నశించిపోతున్నవి. అప్పుడు కాలం అనేది ఎప్పుడూ ఉంటూనే ఉన్నది. అంటే మొత్తం సృష్టి మొత్తం ఎక్కడ జరుగుతూ ఉందంటే కాలంలో జరుగుతూ ఉన్నది ఈ సృష్టి అంతా కూడా. అందువల్ల ఈ కాలం అనేది ఎప్పుడు నశించేది కాదు అని చెబుతూ ఉన్నారు. మరి కాలం నశించేది కాదని చెబుతూ ఉన్నప్పుడు పరమాత్మ యొక్క స్వరూపం ఏమని చెప్తూ ఉన్నారు ఎక్కడంటే కాలానికి కాలమైనట్టి, ఈ కాలానికి కూడా అతీతమైనట్టి యొక్క స్వరూపమే భగవంతుని యొక్క స్వరూపము. అంటే కాలానికి కూడా మిగులుండ స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపమే ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపం. అంటే ఈ కాలము కూడా నాశనము లేనప్పటికీ ఈ కాలం కూడా మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నది అని. అంటే కాలాన్ని కూడా గుర్తించే యొక్క స్వరూపము పరమాత్మ యొక్క స్వరూపం. అందువల్ల కాలాన్ని గుర్తిస్తూ ఉన్నది కాబట్టి ఈ గుర్తించే గుర్తు కూడా పరబ్రహ్మస్వరూపమే అయి ఉన్నది. దీనిని బట్టి పరమాత్మ యొక్క ఉనికి, పరమాత్మ యొక్క స్వరూపము ఇక ఎక్కడ లేదు అని మనం అనుకోవలసిన అవసరం లేనే లేదు. ఎందుకు? ఏ రూపకం చూసినా, ఏ కదలిక చూసినా, ఏ కదలంద చూసినా, ఏది చూసినా సరే సమస్తం మొత్తం ఈ చూసేది చూడబడేది మొత్తం కూడా పరమాత్మ యొక్క స్వరూపమే తప్ప రెండవ వస్తువు లేనే లేదు అని భగవానుడు ద్వారా మనకి ఇక్కడ తేట తెల్లమగుచూ ఉన్నది. అయితే మరి సమస్తం మొత్తం పరమాత్మ వస్తువే అని మనం ఇక్కడ మనకు అనుభవము కలగాలి, అనుభూతి రావాలి అంటే ఇక్కడ మనం చేయాల్సిందేంది అంటే ముందు మనం ఆపాదించుకోవాలి. ప్రతి ఒక్క విషయాన్ని కూడా భగవతత్వాన్ని మనకంటే భిన్నంగా చూసే జ్ఞానం ఉన్నంతసేపు మనకి ఏ కొంచెం కూడా మనకి గోచరం కాదు. ఒకవేళ గోచరమైనట్టు కనపడ్డా అది వెంటనే మళ్ళీ కనీసం కనపడకుండా పోతూ ఉంటుంది. ఏదైతే ఇక్కడ గోచరం అయ్యింది అంటే, ఏదైతే మన జ్ఞానానికి అందింది అంటే అది మరలా మళ్ళీ కనపడకుండా పోతూ ఉంటుంది అన్నమాట.
అందువల్ల ప్రతి ఒక్క విషయం కూడా భగవత్తత్వం ఏ విధంగా ఉండాలి అంటే మన మీద ముందు మనం ఆపాదించుకోవాలి. మన మీద మనం ఆపాదించుకోవాలి అంటే మనం ఏ తీరుగా మనం పుట్టాము పెరిగాము, ఏ తీరుగా ఒక రోజుకి ఇది నశించిపోతూ ఉంది అని ఈ విషయాన్ని మనం బాగా పరిశోధన చెయ్యాలి. అదే కాకుండా మనం ఈ పుట్టి పెరిగిపోయేలోపు ప్రతి ఒక్క ఆలోచన, ప్రతి ఒక్క కర్మ, ప్రతి ఒక్క విషయం ఏదైనా సరే మనం ఏది చేసినా, ఏది సంపాదించినా, ఏది సాధించినా ప్రతి ఒక్కటి కాలంలోనే పుట్టి కాలంలోనే పోతూ ఉన్నాయి అన్న అనుభవం ఏదైతే ఉందో ఆ అనుభవం కాడ మనం దృఢంగా నిలబడగలిగినప్పుడే భగవత్తత్వం మనకి గోచరమయ్యేది. ఏ విధంగా అంటే ఏ జ్ఞానం అయితే మన అంతర్గతంగా ఉండి ఈ సర్వ ఇంద్రియాదులకి అతీతంగా ఉండి ఈ సర్వ ఇంద్రియాదులతోటి సర్వ కార్యకలాపాలు జరుపుతూ ఉన్నదో ఆ జ్ఞానం యొక్క స్వరూపమే మనము, వేరే కాదు. అయితే ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం? శరీరమే నేను అనుకుంటున్నాం. కాబట్టి ఈ శరీరమే నేను అనుకున్న ఏ విపరీత జ్ఞానం అయితే ఉన్నదో, ఏ చీకటైతే ఉన్నదో ఆ జ్ఞానాన్ని సంపూర్తిగా శరీరం కాదు, శరీరానికి అతి సూక్ష్మంగా ఉండి శరీరాన్ని నడిపించే జ్ఞానమే నేను అనుకొని ఆ జ్ఞానాన్ని పొందితే తప్ప పరమాత్మ యొక్క విషయం మనకి గోచరం కాదు. జ్ఞానాన్ని అంతసేపు ఈ శరీరమే నేనని, ఈ శరీరానికి సంబంధించిన రాకడపోకడలు ఏవైతే ఉండయో, ఈ శరీరానికి సంబంధించిన కర్మలు ఏవైతే ఉండయో వీటితోటే మనం తిరుగాడుతూ ఉండాల్సిందే కానీ శరీరానికి విలక్షణంగా ఉండే ఏ జ్ఞానం అయితే ఉన్నదో ఆ జ్ఞానం మనం కాలేము. ఆ జ్ఞానస్వరూపం మనం కావాలి అంటే ఈ శరీరం మీద మమకారం ఏదైతే ఉన్నదో, ఈ శరీరమే నేనని అహంకారం ఏదైతే ఉన్నదో అది సంపూర్తిగా తొలగిపోవలసిందే. తొలగిపోవటం అంటే తీసి ఎక్కడో వేరుపరిచి దూరం చేసేది కాదు. ఇక్కడ దాదాపు మనం ఈ భగవానుడు చెప్పే ఈ భగవద్గీత విచారణలో ప్రతి ఒకటి కాదు అని చెబుతూ జరుగుతూ ఉంటుంది. మళ్ళీ తర్వాత అది కూడా నేనే అని చెబుతూ ఉంటుంది. అంటే మనం ఒక్కొక్కటి ఎట్లా అయితే భగవత్ స్వరూపము భిన్నంగా అనేకంగా ఉండయ్యో ఈ అనేకాన్ని భగవంతుని యొక్క సారాంశమేను, భగవంతుని యొక్క విభూతేను అని మనకు అర్థం కావాలి అంటే ఒక్కొక్క దాన్ని వేరుపరుచుకుంటూ తర్వాత ఒక్కటి దేని ఆధారంతో ఉందని ఈ యొక్క ఆధారాన్ని చూసుకుంటూ అది కూడా భగవత్ స్వరూపమే అని ఆ విధంగా ఈ ప్రపంచాన్ని అనేకత్వంతో కూడుకున్న ఏ ప్రపంచమైతే ఉన్నదో ఈ ప్రపంచం మొత్తం కూడా భగవంతుని యొక్క స్వరూపమని అనుభూతి చెందాల్సిన అవసరం ఉందన్నమాట. ఇది కేవలము ఈ విద్య అనేది, ఆధ్యాత్మిక విద్య అనేది అనుభవపూర్వకంగా తెలుసుకోవలసిందే కానీ జ్ఞానంతో తెలుసుకునేది ఏది కూడా నిలబడేది కానే కాదు. ఎందుకు అంటే మనం ఈ లోకములో అనేక రకాల కార్యకలాపాలు చేస్తూ ఉన్నప్పుడు అనేక రకాల చింతనలు చేస్తూ ఉంటాం, అనేక రకాల ఆలోచనలను చేస్తూ ఉంటాం. ఏ ఆలోచన అయినా సరే మొదట ఒక ఆలోచన మనం చేసినప్పుడు రెండవ ఆలోచన ఇంకొక ఆలోచన వచ్చినప్పుడు ఈ మొదట ఆలోచన అనేది ఏమీ లేకుండా ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే పోతూ ఉంటుందన్నమాట. మరి అదేవిధంగా మూడో ఆలోచన వచ్చినప్పుడు ఈ రెండో ఆలోచన మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే పోతూ ఉంటుంది. ఈ విధంగా ఉదయం లేచినంది మొదలు సాయంత్రం మనం గాఢ సుషుప్తికి పోయినంతసేపు ఈ ఆలోచనల పరంపర అనేది ఏ ఉపాధిలో కూడా లేకుండా ఉండేది లేనే లేదు. ఇది ప్రతి ఒక్క ఉపాధికి జరుగుతూ ఉన్న నగ్న సత్యం.
మరి అటువంటప్పుడు ఒకదానమ్మట ఒకటి నీటిలో అలలల్లే మనకు నిరంతరం ఈ ఆలోచనల పరంపరం జరుగుతూనే ఉంటూ ఉన్నాయి కదా. అయితే ఇక్కడ జరుగుతున్న మోసం ఏంటిది అంటే, ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయో అక్కడికే మళ్ళీ లయమైపోతూ ఉన్నాయి అన్న విషయాన్ని మనం తెలుసుకోపోవటం ఏదైతే ఉందో అదే ఇక్కడ మనం చేసే తప్పిదం. అది తెలుసుకోవాలి అంటే తప్పనిసరిగా ఈ శరీరం కంటే అతి సూక్ష్మంగా ఉండే జ్ఞానమే నేను అనే అనుభవం మనకు తప్పనిసరిగా రానంతసేపు ఇది మనకి గోచరం కానే కాదు, తెలియదు. ఎందుకు? ఏ ఆలోచన ఒక విషయాన్ని గుర్తెరిగింది అంటే ఆ గుర్తెరిగిందే నిజము అని అక్కడే భ్రమ కల్పించే యొక్క తత్వం అక్కడే ఉన్నదన్నమాట. ఇప్పుడు ఆ భ్రమ తొలగిపోవాలి అన్నప్పుడు మనకి ఇక్కడ వాస్తవమైన జ్ఞానస్వరూపం ఆధారంతో వస్తూ ఉన్నదన్న విషయాన్ని గమనికలోన ఉన్నంతసేపే ఆ భ్రమ అనేది మనకు లేకుండా పోతూ ఉండదు. లేకపోతే ఎమ్మటే కనీసం శరీరంలో తాదాప్యం చెందిపోద్ది. మనసు రూపకం చెందిందంటే ఎప్పుడైనా సరే జ్ఞానం తప్పనిసరిగా శరీరతత్వం అయిపోతూ ఉంటుంది. శరీరతత్వం అయిపోయిన కాడి నుంచి ఈ కనపడేది అంతా కూడా దృశ్యరూపకం మొత్తం శరీరతత్వాలు ఆకార రూపకాలే మనకు కనపడతాయి. కానీ ఈ ఆకారాలకి ఆధారంగా ఉండే జ్ఞానస్వరూపం మనకు గోచరం కాదు. మనం ఏదై ఉంటామో అదే మనకు గోచరం అవుద్ది. అందువల్లే మనకి ఇక్కడ మనకి పూర్వీకులు మనకు చెప్పిన ఒక సూక్తి, యద్భావం తద్భవతి. అంటే ఎవరు ఎటువంటి భావనతోటి ఉంటూ ఉన్నారో వాళ్ళకి ఈ ప్రపంచం మొత్తం కూడా అదే విధంగా కనపడుతూ ఉంటుంది, అదే విధంగా గోచరిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఈ దేహం అయి ఉంటే ఈ దేహానికి సంబంధించిన దృశ్యరూపకం మొత్తం కూడా అనేకత్వంతో ఆకార రూపకాలుగానే కనపడుతూ ఉంటాయి. అయితే మనం జ్ఞానమై ఉంటే ఈ జ్ఞానమై ఉంటే ప్రతి ఒక్క ఉపాధిలో కూడా జ్ఞానస్వరూపాలే మనకి గోచరమవుతూ ఉంటాయి. అయితే ఈ జ్ఞానానికి ఆధారమైన పరమాత్మ యొక్క స్వరూపంగానే ఉంటే ఈ మొత్తం కూడా ఉపాధులు కనపడకుండా ఈ ఉపాధులకు ఆధారమైన పరమాత్మ యొక్క స్వరూపమే గోచరం అవుతూ ఉంటుంది. దీన్ని బట్టి మనకి తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ముందు మారాల్సింది మనలో అంటూ మార్పు అంటూ లేకుండా ఈ మొత్తం కూడా పరమాత్మగా ఏ విధంగా ఉన్నాడు అని ఎన్నిసార్లు విచారించినా, ఎన్నిసార్లు చదివినా, ఎంత సద్గ్రంథాలు మనం పరిశోధన చేసిన జ్ఞానానికి అందుద్దే కానీ వాస్తవమైన పరమాత్మ స్వరూపం ఇట్టిదని ఎవరం కూడా మనం తెలుసుకోలేము. పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవాలి అంటే పరమాత్మ స్వరూపాన్ని అనుభవపూర్వకంగా పొందటమేను. అక్కడ తెలుసుకునేది ఎప్పుడైతే లేకుండా పోతుందో అప్పుడు ఉండేది యొక్క పరమాత్మ యొక్క స్వరూపమే. అందువల్ల ఈ యొక్క స్వరూపము అతి దగ్గరగా, అతి సన్నిహితంగా, అంతకంటే దగ్గరైన వస్తువు రెండవది లేనే లేదు. రెండవది కదిలిందంటే పరమాత్మ దగ్గర నుంచి కదలటమే. అక్కడ మన సంకల్పం కదిలిందంటే ఆత్మ యొక్క స్వరూపంలో నుంచే మన సంకల్పం కదులుతూ ఉన్నది. అటువంటిప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నాము? సంకల్పంతో బయట ప్రపంచం మీదకు పరిగెడుతూ ఉన్నాము. కానీ ఈ సంకల్పానికి ఆధారమైన ఎనకొండ స్వరూపం ఏదైతే ఉందో ఆ స్వరూపం కాడకి ఏ విధంగా వస్తూ ఉన్నది, ఆ స్వరూపం ఏమై ఉన్నది అని ఎవరం కూడా వెనక్కి రావటంలా. ఎవరైతే వెనక్కి కానీ రాగలుగుతారో అప్పుడు ఈ సంకల్పానికి ఆధారమైన స్వరూపమే ఇక్కడ జ్ఞానము అని. అయితే ఆ జ్ఞానాన్నే నేను కదా, ఈ నేనే ఆ జ్ఞానాన్ని అయినప్పుడు ఆ జ్ఞానం యొక్క స్థితిలో నుంచి నాలో నుంచి సంకల్పం కదులుతూ ఉన్నది కదా అని అనుభవపూర్వకంగా మనకి
తేట తెల్లమవుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి పరమాత్మ యొక్క స్థితిని మనం విభూతుల్ని తెలుసుకోవాలంటే ముందు మనలో మనం మార్పు తెచ్చుకుంటే తప్ప లేకపోతే వీలుగాని పని. ఓం తత్సత్.